వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు ముందుగా కరెంట్ అఫైర్లో డోపింగ్ ఉల్లంఘనలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే ఏవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయో వీటిని సంబంధించి డోపింగ్ ఉల్లంఘన సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి స్థానం భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. భారతదేశం అయితే రెండవ స్థానంలో కెన్యా అనే దేశం అంటే కెన్యా అనే దేశము, మూడవ స్థానంలో రష్యా అనే దేశం అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచం ఈ క్రీడాకారులు డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఈ డోపింగ్లను సంబంధించి ఎక్కువగా డ్రగ్స్ వాడడం వలన ఈ ఏఐయు అనేది ఏఐయు యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో మొదటి స్థానం భారత్, రెండవ స్థానం కెన్యా, మూడవ స్థానం రష్యా అనేది ఉంది. ముఖ్యంగా ద్యుతి చంద్ అనే ఆమె ఏకంగా 4 సంవత్సరాలు నిషేధం విధించబడినది. అండ్ దాంతోపాటు పర్వేజ్ ఖాన్ 2030 వరకు నిబంధనలు విధించడం జరిగింది. అండ్ ధనలక్ష్మి శేఖర్ 8 సంవత్సరాల సస్పెన్స్ అనేవి ఈ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇచ్చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వాళ్ళు సంబంధించిన నమూనాలు అవి సంబంధించి దాదాపుగా 260 మంది క్రీడాకారులు భారతదేశంలో డోపింగ్ పాల్పడినట్లుగా నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో దాదాపుగా 3.6% ఈ యొక్క పాజిటివ్ రేట్ అనేది సాధించడం జరిగినది ఇది. అండ్ నాడా అనేది ఏదైతే ఉంటుందో అది 7,100కు పైగా ఈ నమూనాలు సేకరించి ఈ డోపింగ్ సంబంధించిన వాటిపైన పరిశోధన చేస్తే ప్రపంచంలో మొదటి స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. దాదాపుగా 260 మందికి పాజిటివ్ తేలినట్టుగా ప్రకటించారు. నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకి FAO సంబంధించిన ఆహార సూచిక అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఆహార సూచిక అంటే మధ్య ఆసియా ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఈ ఏవైతే మనకి సంఘర్షణలు ఉన్నాయో ఆ సంఘర్షణ కారణంగా మనకి ఏమవుతుందంటే ఈ ధరలు పెరిగిపోతున్నట్లుగా FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా 5 రకాల వస్తు సమూహాల పైన ఈ భారం పడనుండిగా ప్రకటించారు. దాంట్లో ఏమిటి అని గమనించినట్లయితే ధాన్యాలు, ఈ ధాన్యాల పైన ఆహార ధరలు సూచిక పెరుగుదల అండ్ దానితో పాటు కూరగాయలు అండ్ నెక్స్ట్ వన్ పాల ఉత్పత్తులు అండ్ నెక్స్ట్ వన్ అక్కడ నుంచి మాంసం ఉత్పత్తులు అండ్ చక్కెర, ఈ చక్కెర లాంటి వస్తువుల పైన అంటే ఈ ధరల సూచికకు సంబంధించి ప్రకటించడం జరుగుతుంది. అంటే ఈ సంక్షోభం కారణంగా ఈ ధరలు పెరుగుతాయి అని FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగినది. అయితే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ UNO అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. దీంట్లో మొత్తం 195 దేశాలు ఉండడం జరుగుతుంది. అంటే 194 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ తో కలిపి 195 దేశాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఆహార సంబంధించినవి అండ్ అడవులకు సంబంధించిన స్థితి అండ్ ప్రపంచ మత్స్య మరియు అక్వా కల్చర్ సంబంధించి అండ్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచంలో ఆహార భద్రతకు సంబంధించి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే FAO యొక్క లక్ష్యం ఏంటి సార్ అంటే ఆహార భద్రత, అందరికీ ఆహారం అందించడము అండ్ ఆరోగ్యమైన జీవితాలు అనే లక్ష్యంతో FAO అనేది పనిచేస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. FAO ఏ ధరలు పెరగబోతున్నాయని ప్రకటించిందంటే ఈ 5 రకాల వస్తువులు ధాన్యం, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, చక్కెర. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కర్సాతి చాలా ఇంపార్టెంట్. మనం గత కరెంట్ అఫైర్ లో కూడా దీన్ని చెప్పినట్టు ఉన్నాం. అయితే కర్సాతి అనేది మనకి ముఖ్యంగా ఆదాయ పన్ను ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఆదాయ పన్నుకు సంబంధించి ప్రచారం కోసం దీన్ని తీసుకొచ్చారు.
అంటే 2025లో ఆదాయ పన్ను చట్టం తీసుకొచ్చారు. ఈ ఆదాయ పన్ను చట్టం అనేది ఏప్రిల్ ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఏఐ చాట్ బాట్ లో భాగంగా కర్సాదిని 24/7 అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన లాభాలు, చలనాలు అండ్ ఈ చెల్లింపులు, ధృవీకరణ లాంటివన్నీ కూడా ఈ కర్సాతి ద్వారా మనము తెలుసుకోవచ్చు అని దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనము ఇంటర్నెట్ సెట్ డౌన్ కూడా చెప్పాను చూడండి, గత క్లాస్ లో చెప్పాం మనకి ఇది. అండ్ దాని తర్వాత ఆర్మీ మెడికల్ కార్ప్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఆర్మీ మెడికల్ కార్ప్ దీనికి సంబంధించి 262వ ఫార్మేషన్ డేని ఏప్రిల్ 3, 2026 నిర్వహించడం జరిగింది. ఈ ఆర్మీ మెడికల్ కార్ప్ ను 1764లో ఆర్మీ మెడికల్ కార్ప్ ని దేశ సైనిక సిబ్బందికి సేవ చేయడం కోసం దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఈ ఆర్మీ మెడికల్ కార్ప్ అనేది 1612వ సంవత్సరం ఐఎంఎస్ అనేది ఇండియన్ మెడికల్ సర్వీస్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత దీనిని 1943లో IAMC-గా మార్పులు చేయడం జరిగినది. దాని తర్వాత 1950లో ఆర్మీ మెడికల్ కార్ప్ గా మార్పు చేయడం జరిగినది. దేశవ్యాప్తంగా దీని వేడుకలను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ఒకే ఆరోగ్యం ఒకే శక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకే ఆరోగ్యం ఒకే శక్తి అనే పేరుతో దీని థీమ్ ని తీసుకురావడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి సైనికులకు సంబంధించి ఈ మెడికల్ సర్వీస్ ని ప్రొవైడ్ చేసేందుకు దీన్ని ప్రారంభించడం జరిగినది మనకి ఇది. అయితే మొదటగా 612లో దీన్ని స్థాపించి తర్వాత IAMC-గా మార్చి 1950లో AMC-గా మార్చారు. అయితే ఇది సైనిక సిబ్బందికి సేవలు చేయడం కోసం 1764లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు 262వ ఫార్మేషన్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే బొగ్గును వాయువుగా మార్చే ప్రోత్సాహక పథకంను ప్రారంభించారు. ఓకే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి బొగ్గును వాయువుగా మార్చే పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి 2024లోనే పథకంని తీసుకొచ్చారు. దాదాపు 8,500 కోట్ల రూపాయలతో. అండ్ 2030 నాటికి 100 మిలియన్ల టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ చేసి దీనిలో దేశీయ బొగ్గును ఉపయోగించాలి అనేది. దీంట్లో ప్రైవేట్ అండ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము కోల్ గ్యాసిఫికేషన్ అనే పేరుతో ఇచ్చేస్తాం. అయితే 2024లోనే దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే పర్యావరణ భద్రత తగ్గింపు అండ్ ఇంధన పెరుగుదల అండ్ ఆర్థిక అభివృద్ధి దానిని దృష్టిలో ఉంచుకొని దీనిని తీసుకురావడం జరిగింది. ఇటీవల మనకి ఈ పశ్చిమాసియా దేశాలలో సంక్షోభం కారణంగా వీటినన్నిటినీ కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే బెంగాల్ ఫ్లోరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే తక్కువ ఉన్నట్లుగా ప్రకటించారు. అంటే బెంగాల్ ఫ్లోరిన్ అనేది మనకి ఒక గడ్డి జాతికి సంబంధించిన పక్షి. గడ్డి జాతి అనుగుణంగా ఉన్న పక్షి భారతదేశంలో ఇది ఉత్తరప్రదేశ్ అండ్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ప్రాంతంలో ఎక్కువగా కనబడడం జరుగుతుంది. ముఖ్యంగా సర్వభక్షకులు ఇవి విత్తనాలు, కీటకాలు, పండ్లు, విత్తనాలు, చిన్న చిన్న పాములను కూడా తినేస్తూ ఉంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే తక్కువ ఉన్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది. అందువలన దీనిని 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీనిని సంరక్షించాలి అని ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా భూమార్పిడి, వ్యవసాయ విస్తరణ అండ్ ఈ అడవులు కార్చిచ్చు వలన
వీటి యొక్క జాతి తగ్గినట్లుగా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, బర్నా వాపర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. బర్నా వాపర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కృష్ణా జింకలను పునఃప్రవేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ బర్నా వాపర్ అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంటుంది. దాదాపుగా 245 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇది ఉండడం జరుగుతుంది. అంటే కృష్ణా జింక అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు. ముఖ్యంగా దీనికి ఇలాగ పొడవాటి కొమ్ములు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా గడ్డి భూముల మైదానంలో ఇవి ఆవాసం ఉండడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ బర్నా వాపర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో టేకు, సాల్ లాంటి చెట్లు ప్రత్యేకంగా పెరుగుతాయి. దాంతో పాటు ఇక్కడ సింహాలు, చిరుతలు అండ్ యాక్ అండ్ దాని తర్వాత కొన్ని రకాల అడవి పందులు ఇవన్నీ కూడా ఇక్కడ ఆవాసం ఉండడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ 150 పైగా జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కృష్ణ జింకను పునఃప్రవేశం చేయడం జరిగినది. ఇక్కడ అంటే అక్కడ మళ్ళీ ప్రవేశపెట్టనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే సాగర్ మిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి నాన్న. సాగర్ మిషన్. సాగర్ మిషన్. ఈ సాగర్ మిషన్ సంబంధించి ఐఎన్ఎస్ సునైనా అనేది ఇది ఇండియన్ ఓషన్ షిప్ సంబంధించి ఇది హిందూ మహాసముద్రంలో సహకారం కోసం కొన్ని దేశాల్లో ప్రయాణించనుంది. ఇది ముఖ్యంగా ముంబై నుంచి కొచ్చిన్కి రావడం, కొచ్చిన్ నుంచి మాలే నుంచి శ్రీలంక అండ్ అక్కడి నుంచి చిట్టగాంగ్ అండ్ దాని తర్వాత మయన్మార్ అండ్ థాయిలాండ్, సింగపూర్ అండ్ ఇండోనేషియా వరకు ఇది చుట్టి రావడం కోసం ఈ సాగర్ మిషన్ ని హిందూ మహాసముద్రంలో ప్రారంభించడం జరుగుతుంది. దాదాపుగా 16 విదేశీ దేశాలు దీంట్లో పాల్గొననున్నాయి. అంటే ఐఎన్ఎస్ సునైనా అనే ఈ యొక్క షిప్ ఏదైతే ఉంటుందో ఈ హిందూ మహాసముద్రంలో ఉన్న దేశాల యొక్క సహకారం కోసం, ఈ సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ముంబై నుంచి కొచ్చి, మాలే, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, జకర్తా ప్రాంతాలలో వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎందుకు సార్ అంటే నౌకా నైపుణ్యము, నావిగేషన్, కమ్యూనికేషన్, సముద్ర భద్రత అండ్ అక్కడ ఉన్న కార్యకలాపాలకు సంబంధించి దీనిని సాగర్ మిషన్ ని ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి అన్న. హిందూ మహాసముద్రంలో దేశాల యొక్క సహకారాన్ని బలోపేతం చేయడం కోసం అండ్ నౌక నైపుణ్యము, సముద్ర భద్రత అండ్ అక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కంట్రోల్ చేయడం కోసం అండ్ దాంతో పాటు మనకి కమ్యూనికేషన్, నావిగేషన్ ని పునరుద్ధరించడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో పెట్టుబడి సలహాదారుల సంఖ్యను పెంచేందుకు సెబీ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సెబీ అనే ఒక ఫైనాన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది సెబీ సేతు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ సెబీ సేతు ఎందుకు సార్ అంటే పెట్టుబడి సలహాదారుల సంఖ్యను పెంచడం కోసం దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి అన్న. సెబీ సేతు అనేది ఇది 1998లో సెబీ యాక్ట్ ని చేయడం జరిగింది. సెబీ యాక్ట్ అయితే 1992 జనవరిలో సెబీని చట్టబద్ధత కల్పించారు. అంటే 1998లో ఏర్పాటు చేసి దీన్ని పూర్తి స్థాయిలో చట్టబద్ధత 1992 జనవరి 30న కల్పించడం జరిగింది. ప్రెసిడెంట్ సెబీ చైర్మన్ ఎవరు సార్ అంటే సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే. ఎవరు సార్ అంటే తుహిన్ కాంత్ పాండే గారు సెబీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అండ్ దాంతో పాటు ఈ సెబీకి సంబంధించి మనకి ఒకే ఒక మహిళ సెబీ చైర్మన్ గా పనిచేసింది. ఆమె పేరే మాధావి పురి బూచ్ అని ఆమె పనిచేయడం జరిగినది. ఓకే, సెబీ కొత్తగా ఈ భారతదేశంలో పెట్టుబడి సలహాదారులు పెంచేందుకు ఏ దాన్ని ప్రారంభించిందంటే సెబీ సేతును ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇస్రో మిషన్ మిత్ర అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న.
ఏ సార్ అంటే మిషన్ మిత్ర. ఎవరు ప్రారంభించారు? ఇస్రో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు సార్ అంటే ఇస్రో దీన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే లెహ్ అంటే లడక్ ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు సార్ అంటే మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించి మానవ అంతరిక్ష యాత్ర ఏదైతే ఉంటుందో ఆ యాత్రకు సంబంధించి సన్నద్ధత ప్రవర్తన పైన అధ్యయనం. అంటే మానవుని అంతరిక్షంలో పంపినప్పుడు అక్కడ సిబ్బంది యొక్క పనితీరు, భద్రత అండ్ వారి పైన ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అండ్ వాటికి సంబంధించి దీనిపైన పరిశోధన చేయడం జరుగుతుంది. దీంట్లో ఇస్రో మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరో మెడిసిన్స్ ఇద్దరు కలిసి ఏదాన్ని మిషన్ మిత్రను ప్రారంభించడం జరిగినది. ఇస్రో అనేది అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఈ మానవుల పైన అంటే వ్యోమోగాముల పైన ఎలాంటి ఫోర్సెస్ అనేవి పనిచేస్తాయి, అక్కడ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విపత్కరమైన పరిస్థితుల్లో ఎలాగ ఉండాలి, దానిపైన ట్రైనింగ్ కోసం ఒక మిషన్ మిత్రను అధ్యయనం చేయడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగినది. ఇస్రో ఎప్పుడు స్టార్ట్ చేశారు అని గమనించినట్లయితే 1969 ఆగస్టు 15వ తారీఖున బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ప్రెసెంట్ చైర్మన్ వి నారాయణ్ గారు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి బార్డర్ ఆర్గనైజేషన్ చేపట్టిన ప్రాజెక్ట్ చేతక్ ఏదైతే ఉంటుందో ఈ చేతక్ ప్రారంభించి 47 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. అంటే 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది చేతక్. ఈ చేతక్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే చేతక్ ప్రాజెక్ట్ ని ఎక్కడ ప్రారంభించారంటే రాజస్థాన్ ప్రాంతంలో 1980వ సంవత్సరంలో 4000 కిలోమీటర్ పైగా దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ చేతన్ని ఎవరు డిజైన్ చేశారు సార్ అంటే BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దీనిని ఇచ్చేయడం జరుగుతుంది. BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది 7 మే 1960లో ఏర్పాటు అవ్వడం జరిగింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ప్రెసిడెంట్ దీని యొక్క లెఫ్టినెంట్ జనరల్ గా ఎవరు ఉన్నారు సార్ అంటే రఘు శ్రీనివాసన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. కాబట్టి చేతక్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన చేతక్ ప్రాజెక్ట్ కి 47 సంవత్సరాలు పూర్తయి 47వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నారు. దీనిని 1980లో రాజస్థాన్ ప్రాంతంలో 4000 కిలోమీటర్ పైగా రహదారిని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేపట్టింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 1960 మే 7వ తారీఖున ఏర్పాటైంది న్యూఢిల్లీ కేంద్రంగా. ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ దాని హెడ్ రఘు శ్రీనివాసన్ అనే వ్యక్తి ఉన్నారు. మే 7వ తారీఖుని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశం యొక్క 3వ స్వదేశీ అణుశక్తి బాలిస్టిక్ మిసైల్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ దీనినే మనం ఏమంటాం సార్ అంటే ఐఎన్ఎస్ అరిదామన్ అనే పేరుతో పిలుస్తాం. అంటే ఇది 3వ అణు నౌక. అయితే మొదటిది ఏంటి సార్ అంటే ఐఎన్ఎస్ హరిహంత్ 2016లో ప్రారంభించారు. రెండవది ఐఎన్ఎస్ హరిఘాట్ 2024లో దీన్ని ప్రారంభించారు. ప్రెసిడెంట్ ఐఎన్ఎస్ అరిదామన్ ఇది 2026లో ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ నెలలో. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ మీ స్వామి సార్. జై హింద్.